గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర బీజేపీ కూటమి తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, జీడీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా పలాస మండలం మాకలపల్లిలో ఈ రోజు ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. వామపక్షాలు సుదీర్ఘకాలం పోరాడి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ఈ రోజు నిర్వీర్యం చేసి ఇవాళ గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి లేకుండా ఉండడం కోసం ఈ రోజు వీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీకి ఉరి వేయడానికి ఇవాళ ప్రయత్నిస్తుంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలా, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఎందుకనంటే ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు ఇచ్చింది. కానీ ఈ రోజు వీబీజీ రామ్జీ చట్టంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 40% నిధులు సమీకరిస్తే కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తానని చెప్పి ఇవాళ చెప్తుంది. ఈ విధంగా పనిదినాలు తగ్గించి ఉపాధి హామీ నిర్వీర్యం ఇవాళ ఉపాధి హామీ లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగస్వామ్యం ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు వ్యతిరేకించడం లేదు? ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి ఇవాళ వ్యతిరేకంగా ఉత్తరాలు రాయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రాయడం లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఉపాధి హామీ పథకం ఉన్నదాన్ని గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇవాళ పురోగమనానికి అత్యంత కీలకమైన పాత్ర ఉండేది. ఈ రోజు కార్పొరేట్లు ప్రభుత్వం కుట్ర పని ఈవేళ ఉపాధి హామీ నిర్వీర్యం చేసి వలసలు ప్రోత్సహించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఎట్లా చేస్తే సాయం చేయలేదు, పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.